అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నాకు 100 సినిమా ఏదో సభ ఫెలిసిటేట్ చేశారు. అప్పుడు నేను ఇక్కడి నుంచి ఫోన్ చేశాను రామారావు గారికి, సార్ మీరు వచ్చి బ్లెస్ చేయాలి అని. 6:30 ఫంక్షన్కి 5:30కి వచ్చారు. నేను ఇక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళే లోపలికి ఆయన స్టేజ్లో ఉన్నారు అక్కడ. నేను రెడీ గబగబ వెళ్ళాను. హీ బ్లెస్డ్ మీ. ఆ తర్వాత థ్యాంక్ చేయడానికి నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, హీ వాజ్ సీఎం దెన్, వేరే అకేషన్కి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఆయన టేబుల్లో మర్చిపోయాను. నేను బయటకు వచ్చాను. ఆయన చూసిన సంతోషంలో వచ్చాను. కొంతసేపు అయ్యాక బ్యాగ్ 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 అంటున్నాను, బ్యాగ్ లేదు. గో బ్యాక్ అని వెళ్తే నా హ్యాండ్ బ్యాగ్ తీసి ఆయన కింద పెట్టుకున్నారు ఒక సీఎం గారు. ఆవిడ వస్తారు, జయచిత్ర గారు వస్తే నన్ను వచ్చి చూడమను. సరే ఆ హ్యాండ్ బ్యాగ్ కోసం వచ్చి, సార్ సారీ సార్ బ్యాగ్ వదిలేసి వెళ్ళాను. మరి ఇలా కేర్లెస్గా ఉంటే ఎలాగండి? ఇదిగోనండి మీ బ్యాగు అంటే ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇంత కూడా ఆయనకి గర్వం అనేది అదంతా ఏమీ లేదు. అండ్ అందులో మా దైవంలో ఏదో 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 ఉంది నీ మనసులో అనే ఒక పాట, ఐ డోంట్ నో వెదర్ యు నో దట్. దాంట్లో ఆ మూమెంట్స్ అన్నీ అప్పా, నేను అప్పుడు హార్డ్లీ 17-18 ఇయర్స్, ఆయనకి 50 ఇయర్స్ పైన. ఈక్వల్గా డాన్స్ చేశారు. ఇప్పుడు కూడా చూస్తే భలే మజాగా ఉంటుంది ఆ సాంగ్. అలాగా భయం లేకుండా చేసేదాన్ని ఆల్ క్యారెక్టర్స్. రామారావు గారు అనేది వాళ్ళు అలా బిహేవ్ చేయలేదు, మీరు అలా నాకు అలా ఫీల్ అయ్యలేదు. సో వాళ్ళంతా మహానుభావులు. ఎటువంటి సినిమాలు, నర్తనశాల ఏంటి, దానవీర సూర కర్ణ ఏంటి, కృష్ణ మహాత్ముడు అంటే కృష్ణ పరమాత్ముడు అంటే రామారావు గారే. ఆయన నడక, ఆయన నవ్వు, ఆయన తేజస్సు. అండ్ వెంకటేశ్వర మహాత్యం, ఆ శ్రీనివాస కళ్యాణమో ఏదో ఒక టైటిల్, అందులో నన్ను ఎరుకసానిగా యాక్ట్ చేయమని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసి, నేను వెళ్తే ఎరుకసాని చెయ్యేమో మా వెంకటేశ్వర స్వామిగా మారిపోద్ది, ఫేస్ కూడా ఆయనలాగా మారిపోద్ది. కిరీటంతో 10 కిలోలు ఉంటుంది అది. ఆ కిరీటంతో కిందంతా పైజామా జుబ్బా అదే డైరెక్ట్ చేసేవారు, తీసేవారు కాదు కిరీటం. ఇప్పటి ఆర్టిస్టులు అంటే కొంతసేపట్లో గాజులు గీజులు అన్నీ ఇప్పేస్తారు. అలాంటిది పొద్దున్న నుంచి నైట్ వరకు ఆ కిరీటం పెట్టుకొని స్టార్ట్ కట్ చెప్పుకుంటూ ఈ డైరెక్టెడ్ వాస్ వండర్ ఇన్ ద వరల్డ్ అనేలాగా. నోబడీ ఇన్ ద ఇండస్ట్రీ కుడ్ డూ దట్. అంత హార్డ్ వర్కర్. నాకు తని టైటిల్ వేసి థ్యాంక్స్ చెప్పి ఈ డైలాగ్స్ అన్నీ మీరు ఒక్కరేనండి మాట్లాడగలరు. కదా అందరినీ మీరు అన్నగారు, బ్రదర్, ఈ మాటలు తప్పితే వేరే వచ్చేది. అలాగే ఎన్నో ఎక్స్పీరియన్సెస్. ట్రూ లెజెండ్ నిజంగా. బహుశా ఆయన్ని చూశాక, ఎంజిఆర్ గారిని చూశాక మీకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుంది. తర్వాత పాలిటిక్స్లో లాగారు నన్ను. ఐ షుడ్ సే అబౌట్ నాగేశ్వరరావు గారు. ఆఫ్ కోర్స్ మ్యామ్. దాని తర్వాత దీనికి వద్దాం. ఎస్, నో, దిస్ ఇస్ జస్ట్ లీడ్ విచ్ ఐ విల్ గివ్ లేటర్. అంటే బట్ నాగేశ్వరరావు గారు కూడా మా అమ్మగారితో యాక్ట్ చేశారు. అంటే మా అమ్మగారు ఆయనతో యాక్ట్ చేశారు. నేను ఆత్మీయుడు ఫస్ట్ ఫిలిం, దెన్ రావణుడే రాముడైతే. ఫంక్షన్స్, చాలా ఫంక్షన్స్ అటెండ్ అయ్యాము. అది ఒక ఇంటర్వ్యూలో ఒకళ్ళు చెప్పారు, ఈ చీటీ లాంటిది ఏదో వేసి, జయప్రద జయసుధ నాదే వేసి ఆయనతో హీరోయిన్గా ఎవరు యాక్ట్ చేస్తారు అని చీటీ నాగేశ్వర గారిని తీయమంటే ఆయన తీసిన చీటీలో నేను వచ్చాను. సో అప్పుడు నేను ఆయనతోటి హీరోయిన్గా చేసే అవకాశం దొరికిందనమాట. ఆత్మీయుడు. అండ్ అలాగే ఆ రవివర్మక సాంగ్కి నైట్ అంతా వర్క్ చేసి మార్నింగ్ వెళ్ళిపోయాను అనమాట. అంత నైట్ అంతా ఆయనకి ఏం ఏజు, చాలా బాగా మాట్లాడతారండి ఆయన. నాగేశ్వర గారు అని ఎలాగా అనిపించదు అసలు, అంత బాగా కలివిడిగా అంత బాగా ఐ కాంట్ ఫర్గెట్. కొడైకెనాల్లో ఒకరోజు షూటింగ్లో ఆయన తోటలోంచి ఇంత పెద్ద ఒక మామిడి పండు హిమం పసంద్ అది పంపించారు. పాపకి అమ్మకి ఇవ్వండి, అమ్మాయికి అని. నేను అప్పుడే ఫస్ట్ టైం ఇంత పెద్ద మామిడి పండు అని చెప్పి ఆశ్చర్యపోయానంటే ఆయన ప్రేమకి చెప్తున్నాను. ముఖ్యంగా వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు నేను యాక్ట్ చేశాను చూడండి, ఆ భగవంతుడు ఇచ్చిన నాకు ఆ భాగ్యం. వాళ్ళు ఉన్న కాలంలో నేను ఉన్నాను.
అనేది తలంచుకుంటేనే ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం, భాగ్యం అంతే. గ్రేట్ పీపుల్ అచీవ్డ్ అండ్ గ్రేట్ పీపుల్. మళ్ళీ ఐ కమ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ మ్యామ్. ఇంతమంది గ్రేట్ లెజెండరీ పీపుల్, చాలా పెద్దవాళ్ళు మీకంటే వయసులో, అనుభవంలో. అగైన్ యూ హ్యావ్ అ సెట్ ఆఫ్ హీరోస్, వెరీ హ్యాండ్సమ్, వెరీ ఎలా హీరో స్టార్డమ్ ఉన్న వాళ్ళు. ఇంత టైంలో హౌ డిడ్ యూ డిసిప్లిన్ యువర్ మైండ్? అంటే నాట్ టు డైవర్ట్, డీవియేట్. ఎప్పుడు మీరు అంటే చాలా సహజం కదా ఒక వయసులో మనసు పడ్డం, ఇష్టపడ్డం, లేదు ఊహించుకోవడం, అండ్ అందులో అంత ప్రాక్సిమిటీతో మూవ్ అయినప్పుడు మీరు ఎలా డిసిప్లిన్ చేసుకున్నారు మీ మనసుని? మనం వచ్చింది దేనికి? సినిమాకి నటించడానికే కదా. అంతే. అదే కదా మన వృత్తి, అదే చేసుకుని వెళ్ళాలి. మిగతా విషయాలు ఎందుకు మనకి? అవసరం లేదే. అంతేనా? పెద్దవాళ్ళు ఉన్నారు మనకి పెళ్లి చేయడానికి, మధ్యలో మనకేంటిది? అంతేగా. మన పని మనం చేసుకుని వెళ్దాం. అందరూ నన్ను లవ్ చేస్తారు, ప్రేమగా మనం మాట్లాడదాం, అందులో తప్పేం ఉంది? అందులో తప్పేం లేదు. అలా అనలేము. కానీ మీరు ఆయన అంటే మిమ్మల్ని మీరు ఒక స్టన్నింగ్ బ్యూటీ, మంచి బ్యూటిఫుల్ కాంప్లెక్షన్, ముద్దుగా ఆ టైంలో మెనీ పీపుల్ వుడ్ హ్యావ్ ఆల్సో ఫాలెన్ ఫర్ యూ. సహజం కదమ్మా. ఎస్, ఐ టోల్డ్ ఇన్ ద ఇంటర్వ్యూ, పడలేదంటేనే తప్పు అని. ఎవ్రీబడి ఫెల్ ఇన్ లవ్ విత్ మీ అండ్ ఐ లైక్ దట్. అది ఉన్నంత వరకు వీ హ్యావ్ మార్కెట్. అది హౌ డిడ్ యూ నో? అంటే అఫ్ కోర్స్ మనకు తెలుస్తుంది, బట్ అదర్ దెన్ దట్ హౌ డిడ్ యూ స్పెసిఫికలీ? మేకప్లు వేసుకుని షార్ట్లలో మాట్లాడతాం చూడండి నవ్వుతూ, అప్పుడు ఏదో కొంచెం నాకు తెలిసింది, చిన్న ఏజ్ అంతే. లాఫ్ అండ్ టాక్, దానివల్ల ఏం మనకు పోదు. అంతే. ఆ కాన్ఫిడెన్స్ ఆ టైంలో ఉండడం చాలా గొప్ప. ఇట్స్ అ గ్రేట్ థింగ్ బికాస్ యూ టుక్ ఇట్ ఇన్ ద స్ట్రైడ్. అవును, అంతే కదా అని. నో డీవియేషన్స్. డీవియేషన్ వస్తే మన వృత్తి పోద్ది, కాన్సన్ట్రేషన్ పోద్ది. అది కాదు అక్కడ మనం వెళ్ళింది దేనికి? ఛాలెంజ్ నంబర్ 1, వెరీ గుడ్ పర్ఫార్మర్, డిసిప్లిన్. సో దట్ వీ హ్యావ్ టు ప్రూవ్, బీ ఎ రోల్ మోడల్ టు అదర్స్. ఒకవైపు మీరేమో చాలా స్ట్రాంగ్ విల్డ్, స్ట్రాంగ్ మైండెడ్ అండ్ ఫట్ అని భాషలు మాట్లాడతారు, ఆర్గనైజ్ చేసేస్తారు. ఇంకోవైపు పాత్రల్లో చాలా హెల్ప్లెస్గా, వల్నరబుల్గా అలా ఉండవలసిన పాత్రలు వస్తాయి. ఎంత యాక్ట్ చేయాలన్నా కూడా ఇది ఒక పరకాయ ప్రవేశమే అంటారా ఇంచుమించుగా ఆ క్యారెక్టర్స్లోకి? అంటే వేర్ యూ హ్యావ్ టు బీ హెల్ప్లెస్ అండ్ వీక్ అండ్ డిపెండెంట్, అలాంటి పాత్రలు, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలు వచ్చినప్పుడు ఉంటాయి కదా, ఏడుపు పాత్రలు ఉండొచ్చు. అప్పుడు ఎలా చేసేవారు? గ్లిజరిన్ వాడేవారా? చిల్లర కొట్టు చిట్టమ్మ, అందులో సీరియస్నెస్ యవ్వనం కనిపిస్తుంది. ఇట్స్ సీరియస్ రోల్. ముద్దబంతి పువ్వు, దట్ ఈస్ ఆల్సో సీరియస్ రోల్. ఐ హావ్ డన్ మల్టిపుల్ రోల్స్. కొన్ని గ్లిజరిన్ లేకుండానే వస్తాయి, కొన్ని బిగినింగ్ స్టేజ్లో ఐ యూస్ టు అప్లై జస్ట్ లిటిల్.